ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలో ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ విజయోత్సవ వేడుకలు. హైదరాబాద్ ఈసీఐఎల్ జై జవాన్ కాలనీలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ప్రకాశం జిల్లా శ్రీ వీర బ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రంలో ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాలు. వనపర్తి పట్టణం శ్రీ పాండురంగ విఠలాచార్య దేవాలయంలో 11 వారాల ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమాలు. మహారాష్ట్ర కేఎం అగర్వాల్ కళాశాలలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులు. నిజామాబాద్ జిల్లా మాస్టర్స్ దయానంద శారదమ్మ దంపతుల గృహంలో ధ్యాన జ్ఞాన మహాయజ్ఞ సంబరాలను నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. 51 గృహాలు 51 మాస్టర్లతో 51వ రోజులో భాగంగా ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సాయి కృష్ణారెడ్డి పితామహ పత్రిజీ బోధనలను మరియు ఆశయాలను తెలియజేసి అందరినీ చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రజని, గీతాంజలి, లక్ష్మణ్, అరుణ్ బాబు, కళావతి దంపతులు, లక్ష్మారెడ్డి, పోలీస్ గంగాధర్, ప్రేమ్ కుమార్, కృష్ణవేణి దంపతులు తదితర 100 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మన అక్కడనే నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ఓపెనింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సిద్ధేశ్వర పిరమిడ్లో పౌర్ణమి వేడుక వరకు వీరందరూ కూడా 2 ప్రదేశాల్లో అమూల్యమైన సమయం కేటాయించి వీరందరూ వచ్చి విజయవంతం చేయాలి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే రోజు సంఖ్యాబలం పెరగాలి. జన్మస్థలికి నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్కి, డాక్టర్ మహేశ్వర మహాపిరమిడ్కి. హైదరాబాద్ ఈసీఐఎల్ జై జవాన్ కాలనీలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని హైదరాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా సంత్ సదానంద యోగి విచ్చేశారు. ఈ నేపథ్యంలో శ్రీ సదానంద యోగి చక్కటి తమ ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం మరియు ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా స్వాగ్ వ్యవస్థాపకులు ప్రణీతా పత్రి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 24వ రోజున ప్రణీతా పత్రి ధ్యానులకు పుస్తక పఠనంపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం మాస్టర్స్ సామూహిక అఖండ ధ్యానం చేశారు. ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం మొగులూరు గ్రామంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రంలో ధ్యాన జ్ఞాన సందేశ కార్యక్రమాలని మాస్టర్స్ వీరాంజనేయులు, పద్మావతిల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ రమేష్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో చక్కటి వేమన పద్యాలతో మనస్సును ఏ విధంగా నిగ్రహించుకోవచ్చో తెలియచేసి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. గొప్పమైనటువంటి కాళ్ళు చేతులు కలిగినటువంటి బాహు, పెద్ద కాళ్ళు పెద్ద చేతులు కలిగినటువంటి ఓ అర్జున, అసంశయమయ్యా, అనుమానమే లేదు, సంశయమే లేదు. మనో దుర్నిగ్రహం అంటే ఈ యొక్క మనస్సును నిగ్రహించడం అనేటువంటిది, మనస్సు అనేటువంటి మన మాట వినదంట. ఈ మనస్సును నిగ్రహించడం అనేటువంటిది చాలా కష్టంతో కూడుకున్నదయ్యా. మనస్సు అనేటువంటిది ఏమైంది? చంచలమైనటువంటి యొక్క మనస్సును బంధించాలంటే కళ్ళు మూసి వేళల్లో వేలు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని మనలో జరిగేటువంటి సహజమైన సున్నితమైన స్వాభావికమైనటువంటి శ్వాసతోటి మనం అనుసంధానమై ఉండాలని చెప్తున్నారా. మనో దుర్నిగ్రహం, మనసు అనేటువంటిది నిగ్రహించడం కష్టము. కానీ దాన్ని 2 మార్గాలతో నువ్వు మనసును కట్టేయచ్చు. ఒకటి అభ్యాసము, రోజు కూర్చొని ధ్యానం కుదిరినా కుదరపోయినా కళ్ళు మూసుకొని కూర్చొని సాధన చేయాల్సిందే. రెండోది ఏమన్నాడు? అభ్యాసము వైరాగ్యం. వైరాగ్యం అంటే
ఈ కంటికి కనిపించేటువంటి యొక్క దృశ్య ప్రపంచం అంతా కూడా ఏదో ఒక రోజు కాలగర్భంలో నశించిపోయేది, ఇది శాశ్వతం కాదనుకోవడం అంతే. గుంటూరు ధ్యాన సమాజంలో సత్సంగ కార్యక్రమాన్ని గుంటూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ ఆదినారాయణ సాంగత్యంలో చక్కటి ఆత్మజ్ఞాన బోధన మరియు సామూహిక ధ్యానం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వనపర్తి పట్టణం శ్రీ పాండురంగ విఠలాచార్య దేవాలయంలో 11 వారాల ఆధ్యాత్మిక బోధ శిక్షణ కార్యక్రమాన్ని వనపర్తి పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ మాస్టర్స్ మహేశ్వరి, భద్రయ్య, రాధా, జైపాల్ రెడ్డి ఆధ్యాత్మిక శాస్త్రంపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడు బయట ప్రపంచం గురించే తెలుసుకుంటూ ఉన్నాం. కళ్ళు తెలిసి ఈ ఇండియాల ద్వారా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ బయట ప్రపంచం వైపే ఉంది మన దృష్టి అంతా. మన బాడీలో ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాము, మన లోపల మన మెదడు లోపల ఏం జరుగుతుంది అనే దాని మీద మనకు అవగాహన లేదు. మన కోసం మనం టైం కేటాయించుకోవట్లేదు. ఎటు తిరిగి బయట ప్రపంచం వైపే దృష్టి ఉంచాం. సో ఎప్పుడైతే మనం మన మీద దృష్టి ఉంచి మన లోపలికైతే ప్రయాణం చేసి ధ్యానం చేస్తామో మహారాష్ట్ర కళ్యాణ్ కేఎం అగర్వాల్ కళాశాలలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణా తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ రాము విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను బోధించారు. అనంతరం అందరి చేత ఆనాపానసతి ధ్యాన సాధన చేయించారు. Only breathing observation. Only breathing observation. कोई सोच नहीं, कोई विचार नहीं, आंखें बिल्कुल बंद. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ శ్రీనివాసులు విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. అట్లా ఏ కోణం నుంచైనా కావచ్చు, మనకు అందాల్సింది ఏదైనా కావాల్సింది రావాలంటే ఏదో కోణం నుంచి వస్తుంది. మల్టీ డైమెన్షన్ ఆత్మ అంటే మల్టీ డైమెన్షన్. ఇది సమస్యల పుట్ట, అంత సమస్యలంతా దాంట్లో నుంచి పుడతాయి. అది సుడిగుండ ఉండేట్లా పెద్ద మనసు అనేది పెద్ద సుడిగుండ, సమస్యలన్నీ దాంట్లో నుంచి పుడతాయి. దాంట్లోనే పుడతాయి, దాంట్లోనే అణిగిపోతాయి. అణిగిపోకుండా ఎందుకు లేస్తాయి? నువ్వు లేస్తావు కాబట్టి. లేకపోతే పుట్టిండేది అణిగిపోతుంది, ఆడ అణిగిపోతుందే, లేచిండేది అణిగిపోతుందే. కానీ నువ్వేం చేస్తావు? లేచిండే దాన్ని అణిగిపోకుండా అక్కడ వచ్చింది అనమాట ప్రాబ్లం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ గౌరీ శంకర్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పెట్టుబడి పెట్టేంత ఖర్చు కన్నా దానికి మించిన శక్తి
మేము ఎవరికి పెడతామంటే ఋషులు వివేక సంపద ఉంది మా దగ్గర. ఏం తెలుసుకోవచ్చండి, ముందు ఏం జరుగుతుందో, ఏ క్షణానికి ఏం జరుగుతుందో అనేది మనకి తెలుస్తుందా లేదా? ఆ ఋషుడు అంత గొప్పదా అంటే ఈ యొక్క ఖర్చు పెట్టేదంతా ఆ ఋషుల యొక్క బాగోగులు చూసుకునేకి వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకోవడానికే వాళ్ళు ఖర్చు పెట్టున్నారే కానీ ఈ యొక్క సైన్యం కోసం, పక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కోసం ఏ ఒక్క పైసా కూడా వాళ్ళు ఖర్చు పెట్టట్లేదు విదేశీ రాజ్యంలో. ప్రకాశం జిల్లా ఒంగోలు మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరియు పిరమిడ్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 14వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. యాదాద్రి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లిలో జేఆర్ గార్డెన్స్ నుండి మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 13వ తేదీ శనివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా యాదాద్రి భువనగిరి జిల్లా పిఎస్ఎస్ఎం గౌరవ అధ్యక్షులు ధ్యానర్షి మురళి, తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షులు భూపతిరాజు, బ్రహ్మర్షి రఘురాం తదితరులు హాజరు కానున్నారు. రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో పత్రిజీ స్మృతి స్మరణోత్సవ వేడుకలను ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 23, 24వ తేదీ మంగళవారం, బుధవారాలలో జరగనుంది. పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జూలై 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అత్యంత అట్టహాసంగా పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు నిర్వహించబడును. వేదిక మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రం, పత్రిజీ శక్తి స్థల్, కైలాసపురి, అనుమాస్పల్లి, రంగారెడ్డి జిల్లా. రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9440492202 7013290660. ఈ మహోన్నత కార్యక్రమాలలో విరివిగా పాల్గొనండి. అంతులేని ఆధ్యాత్మిక అనుభవాలను సొంతం చేసుకోండి. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం.